స్టోరీ చెప్పినప్పుడు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సార్ నేను మేబీ టీనేజ్‌లో ఉన్నప్పుడు అనుకుంటా. ఇంటర్మీడియేట్ డిగ్రీ స్టేజ్‌లో ఒకసారి నిద్రలో మా నాన్నని కొట్టాను. కలలో ఏదో ఫైట్ అయింది. ఎవరినో కొడుతున్నాను. తీరా చూస్తే మా నాన్న లేచి కూర్చున్నాడు అరుస్తూ. ఏంటంటే "కొట్టావు నేను కొడదామంటే నువ్వు నిద్రలో ఉన్నావు. తెలియక కొట్టాడని నేనేం అనలేకపోయాను" అని. సో, ఆ రోజు నుంచి నేను మా నాన్న పక్కన పడుకోలేదు ఎప్పుడు. వాడు కొడతాడు అని. సో, అది ఎప్పుడో ఒక రోజయింది. సో, నాకది చెప్పగానే వాట్ ఇఫ్ ఇది రెగ్యులర్‌గా ఉంటే నిజంగా ఈ వ్యాధి ఉందా అని నేను అడిగాను తనని. ఉంది అని తను చూపించిన తర్వాత నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. ఆ ఇన్సిడెంట్ నాకు జరిగింది కాబట్టి. అండ్ మీరన్నట్టు సార్ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. కానీ నేను ఇంకా ఆ ట్రాప్‌లో పడినట్టున్నాను. నా వరకు నా కథేంటి? నా క్యారెక్టర్ ఏంటి? నా ప్రొడ్యూసర్ బాగుంటాడు. అంటే నేను లెక్కల వరకు కూడా ఇంకా బ్రెయిన్ అంత దూరం ఆలోచించట్లేదు సార్. డైరెక్టర్ నాకిచ్చిన పాత్ర చేశానా? సినిమా బాగుందా? అంతవరకే చూస్తున్నాను సార్. అటు కూడా ఆలోచించాల్సొస్తది. తప్పదు. తప్పించుకోలేను. కానీ చేస్తాను సార్ నెక్స్ట్. యాహ్! అయితే యాక్చువల్‌గా చాలా సీన్స్‌లో మీరు ఆ ట్రాప్‌లో పడలేదు కాబట్టి కొన్ని సీన్స్ చేసారేమో. ఇప్పుడు 'అజయ్ ఘోష్' గారు మిమ్మల్ని చాలా సార్లు కాల్‌తో తన్నారు. బట్ దానికొచ్చిన రిసెప్షన్ అనేది హిలేరియస్‌గా ఉంది. సార్ సో, అవి చేస్తున్నప్పుడు నిజంగానే తన్నారా? లేతే కొంచెం హీరో కాబట్టి నిజంగానే తన్నాడు సార్. అంటే నేనే చెప్పాను. అది కొంచెం ఆ కిక్ నేను మంచం మీద నుంచి పడాలంటే కొంచెం పుష్ కూడా కావాలి కదా! నిజంగానే తన్నమన్నాను సార్. రేపొద్దున నేను ఇంకో 10 సినిమాల తర్వాత కూడా తన్నమంటాను సార్. ఎవరు నా ఫాదర్ రోల్ చేసినా కూడా. యాక్టర్ ఎంత చేస్తేనే అంత రియాక్ట్ చేయగలుగుతాం. సో, కాబట్టి ఫైన్. యాహ్! రాశి గారు